Hello everyone, welcome back to this channel. So this is Akshita. I am going to explain 6th class social chapter 12 democratic government అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, సో డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క పర్పస్ ఏంటి, ఎవరిక్కడ ఏమంటారు పర్పస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, సో దానికి సంబంధించినటువంటి టాపిక్ మొత్తం మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. Look at the following headlines from newspapers. You will find reports of governments doing different things. Most of these related to managing public affairs of the country. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్ని మనం చూసినట్టంటే ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం ఇటువంటి హెడ్లైన్స్. సో ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి ఏమంటాం కార్యాలు, సో వాళ్ళంతా కూడా సమ్ వర్క్స్ అన్నీ మన కోసం చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అన్నమాట. అంటే ఎక్కువగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అధికంగా దేశంలో గవర్నమెంట్ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో దానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ అన్నమాట. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ క్లారిటీ లేనందువలన మీకు ఇక్కడ హెడ్లైన్స్ క్లారిటీగా కనిపించడం లేదు. సో నేను టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నా కాబట్టి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ టిక్ మార్క్ చేసినటువంటి హెడ్లైన్ ఏంటి అంటే గవర్నమెంట్ సాట్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క రైట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ రైట్స్కు గవర్నమెంట్ రక్షణ కల్పిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దిస్ వన్, డీటెయిల్డ్ ప్లాన్ టు ట్యాకిల్ ఫ్లడ్స్ సూన్ సేస్ గవర్నమెంట్. సో ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ వరదలు వస్తాయి కదా, వీటిని ఏ విధంగా అరికట్టాలో సర్టెన్ ప్లాన్స్ వేసుకోవడం అన్నమాట. సో ప్రభుత్వం సర్టెన్ ప్లాన్స్ వేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఫిక్సెస్ ప్రైసెస్ ఆఫ్ ఆనియన్స్ సేస్ నో షార్టేజ్ ఇన్ మార్కెట్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కూరగాయల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనం ఆనియన్స్ గురించి వింటుంటాం, మార్కెట్లో ఆనియన్స్ రేట్ పెరిగిపోయింది అని. సో ఈ ఆనియన్స్ ప్రైసెస్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అనమాట. కాబట్టి మనకు మార్కెట్లో ఎటువంటి కొరత ఉండదు. అండ్ దిస్ వన్, సో సుప్రీం కోర్ట్ కెన్ హ్యావ్ 5 more జడ్జెస్ గవర్నమెంట్. ప్రభుత్వం మనకేం చెప్తోంది అంటే సుప్రీంకోర్టులో ఇక అధికంగా 5 న్యాయమూర్తులు ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చారని ఒక ఇంటిమేషన్. అండ్ దిస్ వన్, గవర్నమెంట్ ఫర్ రీవ్యాంపింగ్ కోల్ అండ్ పవర్ సెక్టర్. అంటే కోల్ అండ్ పవర్ సెక్టర్లో అంటే బొగ్గు మరియు విద్యుత్ రంగాలలో రీవ్యాంపింగ్ చేయడం అన్నమాట. ప్రభుత్వం పునర్వ్యవస్థ చేస్తూ ఉంటారు కదా, అది అన్నమాట. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఓవర్ 15,000 విలేజెస్ డిక్లేర్డ్ స్కార్సిటీ హిట్ బై గవర్నమెంట్. అంటే 15,000 విలేజెస్ వచ్చేసి కరువు ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. సో దీస్ ఆర్ ద హెడ్లైన్స్ గివెన్ బై దిస్ పేజ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. వాట్ డస్ ఏ గవర్నమెంట్ డూ? సరే, గవర్నమెంట్ ఏం చేస్తోంది మనకు తెలుసు. గవర్నమెంట్ వచ్చేసి మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది, అండ్ దెన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పిస్తోంది. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్ కాబట్టి లాక్డౌన్ విధిస్తోంది. అండ్ ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ని సేవ్ చేయడానికి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటుంది గవర్నమెంట్. అండ్ మనం కొంతమంది గవర్నమెంట్ని స్కోల్డ్ చేస్తున్నాం అంటే తిట్టుకుంటున్నాం. బట్ ఇప్పుడు మనం తిట్టుకోవాల్సింది గవర్నమెంట్ని కాదు, ఆ గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వం పేరు చెప్పుకొని మనకు రిప్రజెంటేటివ్గా నిలబడుతున్నటువంటి లీడర్స్ని మనం తిట్టుకోవాలి. బట్ ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈ గవర్నమెంట్ అనేటువంటి మీనింగ్ చాలా మూల్యమైనటువంటి మీనింగ్ ఉందన్నమాట. అంటే వాల్యూడ్ మీనింగ్ అన్నమాట. కానీ మనం ఎన్నుకున్నటువంటి లీడర్స్ ఈ గవర్నమెంట్ అనేటువంటి వాల్యుబుల్ మీనింగ్ కలిగినటువంటి దానికి ఎంతో చెడు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు దీని పేరు చెప్పుకొని. ఓకే, ఇవన్నీ మనకెందుకు, మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. In our times, every country needs a government to make decisions and get things done. These can be decisions about where to build roads and schools, or
how to reduce the price of onions when they get too expensive, or ways to increase the supply of electricity. The government also takes action on many social issues. For example, it has several programs to help the poor. It does other important things such as running postal and railway సర్వీసెస్. సో నవేడేస్ అంటే ఈ రోజుల్లో డెసిషన్స్ తీసుకోవడానికి, అలాగే తీసుకున్నటువంటి డెసిషన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్క కంట్రీకి కూడా గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదా బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ కట్టాలన్నా, లేదా కూరగాయల విషయానికి వచ్చేస్తే ఉల్లి ధర ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించడానికన్నా, లేదంటే మనకు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారు కదా, అంటే పవర్ సప్లై చేస్తారు కదా, సో దాని యొక్క డెసిషన్స్ని కూడా మనకు గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ మనకు ఎన్నో సోషల్ ఇష్యూస్లో కూడా డెసిషన్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ వచ్చేసి డిఫరెంట్ ఇష్యూస్ మీద, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద ఎంతగానో మనకు హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా చాలా పూర్ పీపుల్కు హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే పోస్టల్ సర్వీస్ కావచ్చు, రైల్వే సర్వీస్ కావచ్చు, ఇటువంటి మీద మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వం ఎంతగానో చేస్తోంది. The government also has the job of protecting the boundaries of the country and maintaining peaceful relations with other countries. అలాగే మనకు ఈ గవర్నమెంట్ వచ్చేసి బౌండరీస్, మన దేశం యొక్క బౌండరీస్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తూ, అలాగే ఈ దేశంలో ఉన్న వాళ్ళకు ప్రొటెక్టింగ్ చేస్తూ, అలాగే ఇతరుల అంటే పక్క దేశాల వాళ్ళతో మంచి శాంతపరమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుందన్నమాట ఎవరు, గవర్నమెంట్. సో ఇంకా మనం క్లియర్గా ఏం చెప్పుకోవాలంటే దేశ సరిహద్దులను కాపాడుకుంటూ ఇతర దేశాలతో పాటు మంచి రిలేషన్స్ని ఏర్పరచుకుంటుంది. And then it is responsible for ensuring that all citizens have enough to eat and have good health facilities. When there are natural disasters like the tsunami or an earthquake, it is the government that mainly organizes aid and assistance for the people. ఒకవేళ దేశ ప్రజలందరికీ సరైన ఆహారం అందేటట్లు అంటే లేకున్నట్టయితే గవర్నమెంట్ అనేది ఆహారం అందేటట్లు చూస్తుందన్నమాట. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కూడా రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది ఎవరు, గవర్నమెంట్. సో ఎప్పుడైనా మనకు న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సునామీలు, భూకంపాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి సహాయం చేస్తుందన్నమాట. If there is a dispute or if someone has committed a crime, you find people in a court. సో ఇప్పుడు మనం ఏదైనా గొడవ అయిందనుకోండి, లేదా ఎవరైనా నేరం చేశారనుకోండి, వాటిని న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. అంటే కోర్టులో ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో కోర్ట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం కోర్ట్ని కూడా ఒక గవర్నమెంట్ కిందకు చెప్పుకోవచ్చా, ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా ఎవరైనా ఒక నేరం చేసినా, లేదా ఏదైనా వివాదాలు వచ్చినా కూడా ఎవరు తీరుస్తారు, కోర్టులో అంటే న్యాయస్థానం మనకు తీరుస్తుంది అనమాట. సో కోర్టు కూడా గవర్నమెంట్ కిందకు వస్తుంది. పర్హాప్స్ యూ ఆర్ వండరింగ్ ఎస్ perhaps you have wondering how governments manage to do all this and why it is necessary for them to do so. When human beings live and work together, there needs to be some amount of organization so that decisions can be made. Some rules have to be made that apply to everyone. For example, there is a need to control resources and protect the territory of a country so people can feel secure. Governments do this on behalf of their people by exercising leadership, taking decisions and implementing these among all the people living in the territory. సో ఇక మనం
న్యాయస్థానాల గురించి చెప్పుకున్నాం. సో న్యాయస్థానాలు కూడా గవర్నమెంట్ కిందకే వస్తాయని చెప్పుకుంటున్నాం. సరే, ఎందుకంటే సమాజంలో కలిసి ఉండాల్సింది ఎవరు? మనమే. సో మనం కలిసి నివసిస్తున్నాం. అందరి కోసం డెసిషన్స్ తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. సరే, ఇక ఆ వ్యవస్థ అంటే ఆ ఆర్గనైజేషన్ కొన్ని రూల్స్ ద్వారా లేదా కొన్ని ఏమంటారు కొన్ని రెగ్యులేషన్స్ ద్వారా మన యొక్క సొసైటీని సక్రమంగా అంటే పర్ఫెక్ట్గా ప్రోగ్రెస్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఏంటి? గవర్నమెంట్. సరే, ఇక ఆర్గనైజేషన్ ఏంటి అంటే గవర్నమెంట్. సో ఇందువలన అందరికీ వర్తించేటువంటి విధంగా కొన్ని రూల్స్ని ప్లాన్ చేసుకొని ఉంటుందన్నమాట గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వనరులు అంటే ఏమంటారు ఈ వనరుల నియంత్రణ ద్వారా లేదా సరిహద్దులను పరిరక్షించుకోవడం ద్వారా ప్రజలకు సెక్యూర్గా ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అంటే ప్రజల తరపున నాయకత్వం వహించి లీడర్షిప్ వహించి సో ప్రభుత్వం ఈ పనులను ఎంతగానో సహాయంగా చేస్తోంది. సో తన పరిధిలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పీపుల్ కొరకు డెసిషన్స్ని తీసుకోవడము వాటిని అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక టాస్క్ ఇస్తున్నా. ఏంటి అంటే మీకు లెసన్స్ మధ్యలో ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి ఎవరైతే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇస్తారో వాళ్ళకు నేను నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ ఏముంటుందో చెప్తా. అంటే మీకు తెలిసినా తెలియకున్నా ఏదో సర్టైన్ ఐడియా మీకు వస్తుంది కదా, దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే మేబీ మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ సర్ప్రైజ్ ఏంటి రివీల్ చేస్తానన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. హూ రన్స్ ద స్కూల్ ఇన్ విచ్ యు ఆర్ స్టడీయింగ్? సో ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, మీరు చదువుతున్నటువంటి స్కూల్ని ఎవరు నిర్వహిస్తున్నారు? లిస్ట్ ఏ ఫ్యూ యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ యూ హ్యావ్ కమ్ అక్రాస్. సో మీరు ఇంతవరకు వచ్చారు కదండి. సో గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని పనుల గురించి లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చాలా వస్తాయి అనుకుంటున్నా. ఓకే, చూద్దాం. Look at the newspapers of the last 3 or 2 days and collect news cutting about the activities of government. Stick them on a large sheet or notebook. Make a list of activities of the government you find in these clippings. Discuss this list in the class to get an idea of all the things done by the government. సరే, ఇప్పుడు 2-3 days బ్యాక్ నుంచి మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాం. సో వాటిలో నుంచి న్యూస్ని కలెక్ట్ చేసుకొని అంటే గవర్నమెంట్ కిందకి ఏవేవి యాక్టివిటీస్ వస్తాయో వాటిని కలెక్ట్ చేసుకోమంటున్నారు. కలెక్ట్ చేసుకొని ఒక నోట్బుక్లోనో లేదా ఒక షీట్లోనో అంటే అతికించుకోవాలి. అతికించి అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ వర్క్ మీరు లిస్ట్ అవుట్ చేయకుండా జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత మీ క్లాస్లో ఈ లిస్ట్ గురించి డిస్కస్ చేసి సో గవర్నమెంట్ వల్ల మనకు ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఇంకా మనం ఎటువంటి ఐడియాస్ని రైజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఐ థింక్ నేను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని ట్రై చేస్తున్నా. ఓకే, చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఫిగర్ ఇచ్చారు కదా, పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి? ఇది కూడా మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక సర్వీసు. అండ్ సుప్రీంకోర్టు, ఇందాక మనం చెప్పుకున్నాం సుప్రీంకోర్టులో ఎక్స్ట్రా 5 జడ్జెస్ యాడ్ అయ్యారు అంటే హెడ్లైన్స్ని చూస్తూ ఉంటాం. సో మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా మనకు గవర్నమెంట్లో భాగమే. అండ్ రైల్వే స్టేషన్ కాచిగూడ. సో రైల్వే స్టేషన్ కూడా ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కిందకే వస్తుంది. ఓకే, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. సరే, మరి గవర్నమెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? కామెంట్ చేయండి. ఇన్ చాప్టర్ 9 we read how the people of a tribal society
govern themselves, how male members of different families of the tribe gather to discuss and decide how the headman implements those decisions and in turn get some people to work for him free. సో ఇంతకుముందు మనం చాప్టర్ 9లో చూసినట్టయితే ట్రైబల్ సొసైటీ గురించి వాళ్ళ యొక్క జీవితం గురించి తెలుసుకున్నాం. అలాగే ఆ సొసైటీని వాళ్ళు ఎలా గవర్న్ చేసుకుంటారు అంటే ఎలా రూలింగ్ చేసుకుంటారు అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. సరే, ఇక డిఫరెంట్ ఫ్యామిలీస్ యొక్క మేల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారు, డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డెసిషన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంటర్న్గా ప్రజలకు ఏ విధంగా అంటే తిరిగి వాళ్ళకు ఏ విధంగా సహాయపడతారు, ఏ విధంగా ఏమంటారు రిజల్ట్ని చూపించగలరు. సో ఈ టాపిక్స్ అంతా కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, దిస్ కుడ్ వర్క్ వెల్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ వాజ్ స్మాల్, బట్ డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్ ఇఫ్ ద సొసైటీ హ్యాడ్ థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్? అంటే ఇంతకుముందు మనం ట్రైబల్ సొసైటీ అనగానే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక ఫారెస్ట్ ఏరియాలో నివసిస్తుంటారు అనుకోండి, దగ్గర 50 to 100 మెంబర్స్. సో వీళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళకు వాళ్ళే ఏ విధంగా పని చేసుకుంటారో, ఏ విధంగా గవర్న్ చేసుకుంటారో తెలుసుకున్నాం. బట్ ఇదే ప్రాసెస్ మనం థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్గా ఈ ప్రాసెస్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి వర్తించగలమా అంటే సేమ్ ప్రాసెస్ వాళ్ళ 100 మెంబర్స్ ఏ విధంగా అయితే వాళ్ళకు వాళ్ళు రూలింగ్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని అమలు చేసుకుంటున్నారో అలాగే మనం వేల లేదా లక్షల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కూడా ఇదే ప్రాసెస్ని అప్లై చేయగలమా అంటే నో, బికాజ్ ఆ రూలింగ్ ప్లాన్స్ వేరే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ ఫ్యామిలీస్ అంటున్నారు, నాట్ ఓన్లీ 50 to 100 మెంబర్స్ కాదు, ఇక్కడ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే దగ్గర ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఈచ్ ఫ్యామిలీ కెన్ హ్యావ్ 5 to 10 మెంబర్స్. సో మనం ఇటువంటి రూలింగ్ని ఇక్కడ అప్లై చేయలేము. సరే, ఇంకా ఏ విధంగా ఉందో చూద్దాం. మరి what kind of problems will they face? Similarly, this kind of arrangement worked if all members of the society had the same cultural background, religion, caste, language, etc., as the rules of behavior would be agreeable to all. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఇప్పుడు థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్కు అదే రూలింగ్ మనం అప్లై చేయగలమంటే నో. సరే, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక మనం ఈ ట్రైబల్గా మాట్లాడుకున్నట్టయితే అంటే గిరిజన సమాజం లాగా ప్రజలందరికీ కూడా ఒకే సమూహానికి లేదా ఒకే సంస్కృతికి కావచ్చు లేదా ఒకే కులం, మతం, భాష ఒకే దానికి చెందినటువంటి వారికైతే అందరికీ కూడా ఈ యొక్క ఏమంటారు బిహేవియర్ అగ్రిబుల్ అవుతుందన్నమాట. ఒకవేళ కాకున్నట్టయితే మనకు ప్రాబ్లమ్స్ రౌజ్ అవుతాయి. However, if the society had people of different cultures, will it work? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ట్రైబల్ పీపుల్స్ అంటే సమ్ 10 to 20 ఫ్యామిలీస్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళకు అందులో వీళ్ళందరూ కూడా ఒకే రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్ వీళ్ళందరూ కూడా ఒకే దాని కిందకు వచ్చినట్టయితే మనం కొన్ని వాళ్ళ బిహేవియరల్ రూల్స్ బేస్ చేసుకొని అగ్రీ చేసుకోగలం. లేదా అదే పీపుల్ డిఫరెంట్ కల్చర్కు చెందినటువంటి వాళ్ళైతే మనకిది పని చేస్తుందా అంటే లేదు. థర్డ్లీ, ద ట్రైబల్ అగ్రిమెంట్ వర్క్డ్ వేర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ వర్ సిమిలర్, దట్ ఈస్ దెర్ వర్ నో రిచ్ ఆర్ పీపుల్ పూర్ ఎక్సెట్రా. బట్ ఇన్ సొసైటీస్ విత్ వేరింగ్ ఇంట్రెస్ట్ లైక్ సమ్ people are farmers, some are traders or money lenders, some are industrialists, some are workers without land or other resources, etc., there would be so much differences that they would not be able to arrive at a common solution to a problem to which all can agree. సో ఇప్పుడు మనం ట్రైబల్ పీపుల్ అంటున్నాం. సో ట్రైబల్ పీపుల్లో వచ్చేసి వాళ్ళందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు అంటారు. అలాగే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకేలా ఉంటుంది. అంటే ఆస్తుపాస్తుల్లో చూసుకున్నా కూడా అందరికీ ఇంచుమించు దగ్గరగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళు రైజ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటారు. కానీ మనం ఉంటున్నటువంటి సొసైటీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతోమంది రిచ్ పీపుల్స్ ఉన్నారు, పూర్ పీపుల్స్ ఉన్నారు. అందులో ఫార్మర్స్ గాను,
కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది అప్పులు తీసుకునే వాళ్ళు, కొంతమంది అప్పులు ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెట్టుకొని నడుపుతున్న వాళ్ళు, కొంతమంది ఏమో పనులు చేసుకుంటునే వాళ్ళు, కొంతమందికి ల్యాండ్ ఇటువంటి రిసోర్సెస్ లేని వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మన నివసిస్తున్నటువంటి సొసైటీలో ఉన్నారు. సో వీళ్ళందరినీ బేస్ చేసుకొని మనం ఒక సొల్యూషన్ని తీసుకున్నాం అనుకోండి, ఒకరికి ఈ సొల్యూషన్ నచ్చుతుంది, ఇంకొకరికి ఈ సొల్యూషన్ నచ్చదు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. We also saw how in historic times kings, queens and emperors emerged who made the laws and implemented them with the help of armies and officials. They also decided where to build roads, how much tax to collect from the people. If people did not agree with them or did not follow their orders, the kings punished them. సరే, ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్స్ కాకుండా ఇంతకుముందు రాజుల కాలంలో చూసే ఉంటాం. ఏంటి అంటే ఇంతకుముందు చాలా హిస్టారిక్ టైమ్స్ వెళ్ళినట్టయితే అప్పుడు రాజులు, రాణులు, అలాగే ఎంపరర్స్, సో వీళ్ళు కొన్ని లాస్ని బేస్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరి సహాయంతో, ఆర్మీస్ అండ్ అఫీషియల్ సహాయంతో రూలింగ్ చేసేవారనమాట. అండ్ వాళ్ళు డిసైడ్ చేసుకునే వాళ్ళు, మనం రోడ్స్ నిర్మించాలా, ప్రజల నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మన యొక్క ఆర్డర్ని ఫాలో కాకుంటే, అంటే మన యొక్క మాటని ఫాలో కాకుంటే వాడిని రాజులు వచ్చేసి పనిష్ చేయడము, ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. నో వన్ కుడ్ క్వశ్చన్ దేర్ ఆర్డర్స్ ఆర్ డిసోబే దెమ్. సో అప్పటి కాలంలో మనం రాజులకు కానీ లేదా రాజ వ్యవస్థకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి కానీ మనం ఎటువంటి విధంగా కూడా డిసగ్రీ చేయలేమన్నమాట. అంటే నిరాకరించలేము, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మనం చేయాల్సి ఉంటుంది ఆ కాలంలో. కాబట్టి వాళ్ళ మాటకు మనం ఏదైనా ఎదురు చెప్పినా కూడా మనకు పనిష్మెంట్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మనం, ఒకవేళ వాళ్ళు రాంగ్ చేసినా కూడా మనం క్వశ్చనింగ్ వేయకూడదు. సో అప్పటి కాలంలో అలా ఉండేదని చెప్పుకోవచ్చు. కోర్స్ చాలామంది రాజులు అలా లేరు, కానీ ఇంచుమించు చాలా దగ్గర వరకు మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసాం. ఇట్ ఆల్ డిపెండెడ్ ఆన్ ద కింగ్స్ వెల్, అంటే వాళ్ళ యొక్క ఆ రాజుల యొక్క బిహేవియర్ మీద, మంచితనం మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కోర్స్ అది కూడా వాళ్ళు చెప్తున్నారు. మెనీ ఆఫ్ ద కింగ్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ruling their own kingdom and constantly waged war to expand their kingdoms. అంటే చాలా వరకు మనకి ఏం చెప్తున్నారంటే, చాలా వరకు రాజులు వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాన్ని ఏలుకుంటూ ఉండడం వాళ్ళకు నచ్చలేదన్నమాట. ఏంటి అంటే ఇంకా వాళ్ళ రాజ్యాన్ని విస్తరణ పెంచుకోవడానికి వేజ్డ్ వార్స్ని కూడా వాళ్ళు ప్రయత్నించారు. దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ మోనార్చీ. సో ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమంటాం, మొనార్చీ అంటాం. సో ద మొనార్చ్ అంటే ఇక్కడ కింగ్ అయి ఉండొచ్చు లేదా క్వీన్ అయి ఉండొచ్చు. ద మొనార్చ్ హ్యాస్ ద పవర్ టు మేక్ డెసిషన్స్ అండ్ టు రన్ ద గవర్నమెంట్. ఇక్కడ మొనార్చ్ అంటే కింగ్ కావచ్చు, క్వీన్ కావచ్చు, వీళ్ళకు ఒక పవర్ ఉంది. ఏంటి అంటే ఆ పవర్ ఏంటి అంటే వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు, అలాగే ఆ ప్రభుత్వాన్ని వీళ్ళు రన్ చేయొచ్చు అన్నమాట. The monarchs also acts as the final judges in all important cases of dispute. సో ఏదైనా వివాదాలు వచ్చాయనుకోండి, ఇక్కడ మొనార్చే ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు, ఒక న్యాయం కావచ్చు, వివాదం కావచ్చు, లేదా ఏదైనా ఒక నేరం కావచ్చు, వీటన్నిటికీ కూడా జడ్జ్మెంట్ ఎవరు ఇస్తారో, మొనార్చ్ అంటే కింగ్ ఆర్ క్వీన్ ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఫైనల్ జడ్జెస్గా రోల్ని ప్లే చేస్తారనమాట. The monarch may have a small group of people to discuss matters with, but the final decision making power remains with the monarch. సో ఇప్పుడు ఈ మోనార్చ్ వచ్చేసి ఫైనల్ జడ్జెస్గా కూడా మనం యాక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అంటే వీళ్ళకు ఒక చిన్న గ్రూప్ ఉంటుందన్నమాట. సో ఈ గ్రూప్లో వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ మొనార్చ్కు ఏదైతే రైట్ అనిపిస్తుందో లేదా ఏదనిపిస్తే తన డెసిషన్ అది అమలు కావాలన్నమాట. అంటే ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు డిస్కస్ చేసినప్పటికి కూడా ఫైనల్ డెసిషన్ ఎవరికి వస్తుంది, మొనార్చ్కి వస్తుంది.
Monarchs do not have to explain their actions or defend their decisions that they take. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రాబ్లం రైజ్ అయింది అనుకోండి, సో ఆ ప్రాబ్లం గురించి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేసుకుంటున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మొనార్చ్కి ఏది తోస్తే అదే ఒక జడ్జ్మెంట్ ఇచ్చాడు అనుకోండి. దాని యొక్క జడ్జ్మెంట్ ఉంటుంది కదా, అది దేనికంటే తన యొక్క నేను ఈ జడ్జ్మెంట్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, సో ఇది మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం తనకు లేదంట. అంటే అప్పట్లో వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా, మొనార్చ్కు ఇతరులకు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్కు ఎటువంటి యాక్షన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. అగైన్ వ్యూవర్స్, మీకే టాస్క్ వచ్చింది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి. కంపేర్ ట్రైబల్ డెమోక్రసీ విత్ మొనార్చీ. ఇందాక మనం ట్రైబల్ డెమోక్రసీ చూసుకున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి సేమ్ కల్చరల్, సేమ్ రిలీజియన్, సేమ్ లాంగ్వేజ్కి చెందినటువంటి ట్రైబల్ పీపుల్ అంతా కూడా కొంతమంది వాళ్ళ యొక్క డెసిషన్స్ని తీసుకొని వాళ్ళంతా అమలు చేసుకుంటూ ఉంటారు. అది ఒక డెమోక్రసీ అని చెప్పుకున్నాం. అంటే వాళ్ళ యొక్క రూలింగ్ వేరే. బట్ ఇందాక మనం మొనార్చీ డెమోక్రసీని చూసాం. అంటే ఇవి రెండింటిని కంపేర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ దీస్ డూ యూ థింక్ రెస్పెక్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్ మోర్? ఎగ్జాక్ట్గా నేనే ఆన్సర్ చెప్పొచ్చేమో ఇక్కడ. ఏంటి అంటే ఇప్పుడు ట్రైబల్ డెమోక్రసీ, మొనార్చీ చూసినట్టయితే ఎవరు ఇక్కడ పీపుల్ యొక్క ఒపీనియన్కు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ట్రైబల్లే కదా. ఇక్కడ మనకు మొనార్చీ అంటే కింగ్ ఆర్ క్వీన్, చెప్పిందే వేదం, చెప్పిందే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజలకు ఒపీనియన్ అంటే వాళ్ళకు ఒపీనియన్కు గౌరవం ఎవరిస్తున్నారు? ట్రైబల్ పీపుల్, ఆఫ్ కోర్స్. ఓకే, ఈ ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను. మిగతా క్వశ్చన్స్కి అంతా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మీ యొక్క ఆన్సర్స్ రైట్ అయితే లేదా దగ్గరగా ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తా. Which of these do you think can work in a large society or a society in which people have different interests or opinions? And which of these has the danger of the rulers becoming oppressive and unjust? And can you think of a system of government which can handle the needs of large and complex society and yet not become unjust or oppressive? Do you think there will be more wars in monarchies or tribal societies? Few reasons. సో ఖచ్చితంగా ఈ లాస్ట్ క్వశ్చన్కు మీ యొక్క కామెంట్ ఉండాలి అని కోరుకుంటున్నా. పై వాటికి లేకున్నా లాస్ట్ వన్కైనా ఇవ్వండి, బికాజ్ మనకు డిఫరెన్స్ తెలుస్తోంది. అండ్ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సొసైటీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఈ కరోనా సిచ్యువేషన్లో ఈ యొక్క గవర్నమెంట్ జస్ట్ విద్య దీవెన పథకాలు అండ్ నెక్స్ట్ ఈ అమ్మఒడి పథకాలు ఇస్తున్నారు, కానీ ఎంతోమంది ఆక్సిజన్ లేక చనిపోతున్నారు, బెడ్స్ కొరతతో చనిపోతున్నారు. సో గవర్నమెంట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియకుండా కన్ఫ్యూషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. డెమోక్రటిక్ గవర్నమెంట్స్, ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఓకే, వన్ ఆఫ్ ద వేస్ టు అకామిడేట్ ద వ్యూస్ ఆఫ్ all kinds of people living in the society and prevent oppressive and unjust forces from controlling the government is the democratic government. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఈ సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడేటువంటి శక్తులను కూడా నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నమాట. సో ఇట్ become possible because of the struggles of people all over the world against monarchies to develop a form of government which was more in accordance with people's wishes. సో మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నో ఉద్యమాలు, ఏమంటారు వాటిని, ఓకే, ఎన్నో ఉద్యమాలు రాచరికానికి వ్యతిరేకంగా, సో వాటి యొక్క స్ట్రగుల్స్కి ఆపోజిట్గా జరిగినటువంటి రిజల్ట్స్ని ప్రజల యొక్క వాళ్ళ యొక్క
అకార్డెన్స్ విత్ విషెస్ అంటే ప్రజల కోరిక, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడిందనమాట. సో ఇక్కడ ఏం లేదు, క్లారిటీగా ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్కు డిఫరెంట్ డెసిషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా మన సొసైటీలో అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి పవర్స్ని ప్రభుత్వానికి ఉంది. సో అటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నమాట. సో ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి, అంటే వాటిని మనం స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం. సో వాటికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఫలితంగా ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయి కదా, అంటే మన గవర్నమెంట్ ఇలా ఉండాలి, మన సొసైటీ ఇలా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఏర్పడిందనమాట. Today, India is a democratic country. How do we ensure that our government functions according to the wishes of people, and that to people who have such divergent cultures and interests? సో ఇప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అన్నమాట. సో ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ డిఫరెంట్ కులాల వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మతాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క సంస్కృతులు కూడా, కల్చర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క విషెస్ కూడా, ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇటువంటి ప్రజలు కలిగినటువంటి సమాజంలో ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి విధంగా వాళ్ళకు అనుగుణంగా గవర్నమెంట్ పనిచేస్తూ వస్తున్నది. ఓకే, అండ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్, వీ నో, మన దేశంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారు. ద పార్టిసిపేషన్ బై ఆల్ citizens in taking decisions may lead to countless number of opinions. They may consume more time without arriving at any consensus. Moreover, all citizens are not in a position to spend time, money and energy for participating in public affairs. How can we solve this problem? సో మనం ఇందాక చెప్పుకున్నాం, మన యొక్క భారతదేశంలో కోట్లాది ప్రజలు నివసిస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు సిటిజన్స్ వచ్చేసి వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, డెసిషన్స్ తీసుకొని మనతో పాటు పాలు పంచుకున్నట్లయితే సో నంబర్ ఆఫ్ డెసిషన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మనకు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు అంతేకాకుండా అందరూ సిటిజన్స్ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి కదా, వీటి మీద సమయం గడుపుకొని, లేదంటే డబ్బు ఖర్చు చేసుకొని, లేదంటే వాళ్ళ శక్తిని వెలివించి చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో, అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోగలం? ఓకే, ఇక్కడ మనకు అబ్రహం లింకన్ ఆఫ్ అమెరికా వన్స్ డిఫైన్డ్ డెమోక్రసీ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్. థింక్ ఓవర్ దీస్ వర్డ్స్ అండ్ సీ ఇఫ్ యూ అగ్రీ విత్ హిమ్. సో అబ్రహం లింకన్ ఏం చెప్తున్నాడంటే, డెమోక్రసీ అంటే ఏంటి అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల కొరకు ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం అని చెప్తున్నాడు. సో ఇతను చెప్పినటువంటి వర్డ్స్ నిజమేనా అంటే ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల చేత ప్రభుత్వం, అలాగే ప్రజల కోసం ప్రభుత్వం. సో ఇది మనకు తెలిసిందే. ఓకే, మనం అగ్రీ చేస్తున్నాం, ఎందుకంటే ఇదంతా, ఈ టోటల్ డెమోక్రసీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? ప్రజల చుట్టూ. We do this with the help of two principles, representative democracy and rule of the majority. Let us standard these two ideas better. సరే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి అంటే, ఇప్పుడు కోట్లాది మంది ఉన్నటువంటి ఈ దేశంలో డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చామనుకోండి, నంబర్ ఆఫ్ డెసిషన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో
ఇప్పుడు ప్రతి ఒక్క సిటిజన్ కూడా అమౌంట్ బేస్ చేసుకొని, టైం బేస్ చేసుకొని అండ్ వాళ్ళ యొక్క పవర్ని బేస్ చేసుకొని ఇందులోకి వచ్చి ఏమైనా ట్రై చేస్తారంటే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోగలం అంటే 2 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఒకరిని ఎన్నుకోవడం, అండ్ దెన్ రూల్ ఆఫ్ ద మెజారిటీ అంటే ఎవరికైతే మెజారిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని బేస్ చేసుకోవడం. ఓకే, అంటే ఈ 2 సూత్రాలని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సరే, ఈ 2 సూత్రాలు మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయో చూద్దాం. Democratic governments in our times are usually referred to as representative democracies. In representative democracies, people choose their representatives through an election process. సరే, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు మన రోజుల్లో ఏం జరుగుతున్నాయి, ఒక రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకుంటున్నాం. ఏ విధంగా? ఎలక్షన్ ప్రాసెస్లో మనకు సరైనటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం. ఏ విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ హ్యావ్ అబౌట్ 2 to 5,000 people living in it. It is divided into different wards consisting of about 100 or 200 persons. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ గ్రామంలో దగ్గరగా 2 నుంచి 5,000 కలిగినటువంటి పీపుల్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళల్లో 100 లేదా 200 పీపుల్స్ అంతా కూడా ఒక వార్డ్ కిందకు డివైడ్ చేస్తూ ఈ విధంగా 200% ఒక వార్డ్ కిందకి సెక్షన్గా డివైడ్ చేస్తారనమాట. ఈచ్ వార్డ్ విల్ ఎలెక్ట్ 1 person టు రిప్రజెంట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 personsకి ఒక వార్డ్ ఉందనుకోండి, ఆ 200 persons కూడా ఆ వార్డు అంటే ప్రతి ఒక్క వార్డ్ కూడా ఒక పర్సన్ని ఎన్నుకుంటారు. ఆల్ అడల్ట్స్ ఓవర్ 18 years of age, whether man or woman, rich or poor, illiterate or educated, whatever their religion or language, vote in these elections. అంటే 18 years దాటినటువంటి ప్రతి ఒక్క ఆడైనా మగైనా లేదా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా వాళ్ళు ఎటువంటి మతానికి కులానికి చెందినటువంటి వాళ్ళైనా వాళ్ళు ఏ భాష మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్స్లో పాల్గొని ఓట్ వేయాలన్నమాట. వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ద పర్సన్ హూ గెట్స్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బికమ్స్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ గ్రూప్. సో ఇప్పుడు మనం ఒక వార్డ్ అంటే ప్రతి ఒక్క వార్డ్ కూడా ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవాలని చెప్పుకున్నాం. సో ఎవరికైతే లార్జ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో వాళ్ళ మొత్తం గ్రూప్కు ఒక రిప్రజెంటేటివ్, ఒక లీడర్ అన్నమాట. These elected representatives meet and make decisions on the behalf of the entire population. సో ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ అందరూ కూడా కలిసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారనమాట. అంటే సొసైటీకి ఏవైతే హెల్ప్ఫుల్గా ఉంటాయో, ప్రజలకు ఏవైతే పర్పస్ఫుల్నో అటువంటి డెసిషన్స్ని తీసుకుంటారనమాట. తీసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. Thus, free and fair elections of representatives is the basis of our democratic system. సో ఈ విధంగా అంటే ఎటువంటి గొడవలు లేకుండా అలాగే మన యొక్క ఓటును వినియోగించుకోవాలని చెప్పుకున్నాం. అంటే మన యొక్క ఓటు ఉంటుంది కదా, దానికి డబ్బులకునో లేదంటే బిర్యానీ పొట్లంకునో లేదా మద్యపానానికినో వీటిని సో వీటికి అమ్ముకోకుండా మన యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసుకొని మనం సరైనటువంటి రిప్రజెంట్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. Prior to the elections, people are expected to think and discuss the issues on which a government has to act. అంటే ఇక్కడ ప్రతి ఒక్క పీపుల్ కూడా అంటే ఎలక్షన్స్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క పీపుల్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతుందా అనేటువంటి ఎక్సెప్షన్స్ని పెట్టుకుంటారనమాట. ఓకే, ఇంతకుముందు నేను మీకు సో ఇక్కడ చూడండి ఫిగర్ 12.7 ఓటింగ్ ఇన్ రూరల్ ఏరియా. ఏ మార్క్ ఈజ్ పుట్ ఆన్ ద ఫింగర్ టు మేక్ షూర్ దట్ ఎ పర్సన్ క్యాస్ట్ ఓన్లీ 1 ఓట్. అంటే ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక ఓట్ని మాత్రమే వేయాలి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఓటు వేయగానే ఫింగర్ మీద మార్క్ వేస్తారనమాట. అంటే కేవలం ఒక ఓటు వేయడానికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్
12.8 రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇది మన యొక్క డెమోక్రసీ. సో ఇది ఈ ప్రాసెస్ అన్నమాట. Different persons or parties advocating different points of view openly discuss their views. This will enable the voters to decide which point of view they agree with and which candidate they would like to represent them in taking those decisions. The representatives are expected to adhere to the viewpoints expressed by them and the promises made by them, and also to consult the people from time to time to know about their viewpoints and problems. The representatives are elected for a fixed period, usually up to 5 years. After that, there will be fresh elections and people will discuss and elect representatives once again. సో ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ పార్టీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డెసిషన్స్ అంటే డిస్కస్ చేయడం జరుగుతాయి అన్నమాట. సో ఓటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క డెసిషన్ని తీసుకొని ఏవైతే అమలు పరుస్తారో అంటే ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని పీపుల్ అగ్రీ చేస్తారో ఆ విధంగా వాళ్ళు నడుస్తూ వెళ్తారనమాట. అండ్ ఈ యొక్క రిప్రజెంటేటివ్ వచ్చేసి దగ్గర కొన్ని ప్రామిస్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఈ ఏమంటారు, సో రిప్రజెంటేటివ్గా ఉన్నంతకాలం ఏదో ఒక ఫేవర్గా అంటే ప్రజల కొరకు ఏదో ఒక ఫేవర్గా చేస్తూ, అలాగే టైం టు టైం ప్రజల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ వాళ్ళ కోసం వర్క్ చేస్తారని ఇటువంటి ప్రామిస్ చేస్తారనమాట. అండ్ దెన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. సో రిప్రజెంటేటివ్ వచ్చేసి 5 years ఉంటారనమాట. 5 years తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎవరు అంటే ఏ రిప్రజెంటేటివ్ తన యొక్క ఏమంటారు దాన్ని, సారీ ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ వర్డ్, అంటే ఆ రిప్రజెంటేటివ్గా ఉన్నంత కాలం ఆ పీరియడ్లో తను ఏం చేశాడు, సో సరైనటువంటి వర్క్ చేశాడా లేదా, సో ఆ విధంగా ఆలోచించుకొని వాళ్ళంతా కూడా మళ్ళీ అదే పర్సన్ ఎన్నుకోవడము, వాళ్ళు మంచిగా నిలబడి ఉంటే వాళ్ళకే మళ్ళీ ఓటు వేయడమో లేదంటే కొత్త వాళ్ళను రిప్రజెంటేటివ్గా ఎన్నుకోవడమో జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను లెసన్ కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ. అండ్ దెన్ మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్స్ నేను చూస్తా. సో మీ ఆన్సర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ రివీల్ చేస్తాను కదా. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మోస్ట్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్గానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.